హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, ఈరోజైతే పులివిడి చేస్తున్నానండి. ఆఫ్టర్నూన్ లంచ్, ఫ్రైడే లంచ్ అండి. ఫస్ట్ అయితే పాలకూర పప్పు చేసుకుందామని పప్పును కడిగి కుక్కర్లో వేసుకున్నాను. దాంట్లో పాలకూర, టమాటా, పచ్చిమిర్చి అంతా వేసి స్టవ్ మీద పెట్టానండి. దాని పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2-3 విధులు వచ్చేదాకా అయితే స్టవ్ మీద పెట్టుకుందాం. మళ్ళీ 2-3 విధులు వచ్చేసాయి కదా, దీన్ని తీసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ అయితే క్యాప్సికమ్ కుర్మా అయితే వేసుకుందాం అండి. క్యాప్సికమ్, క్యారెట్, బీట్రూట్ ఇంకా మధ్య కట్ చేసి క్లీన్ చేసి ఇచ్చేసారు. క్యాప్సికమ్ కుర్మా, క్యారెట్, బీన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే క్యాప్సికమ్ కుర్మా వేసుకుందాం. అందుకోసం కడాయిలో ఆయిల్ వేసుకుందామండి. పలికాయ దాంట్లో ఆవాలు, మళ్ళీ టమాటా పేస్ట్ చేసి దాంట్లో యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయలు అయితే వేయడం లేదండి. ఉల్లిపాయలు అయితే అసలు యూజ్ ఏం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుందాం. ఇదైతే ఇంట్లో వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోవడం వల్ల షాప్లో తెచ్చుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అంటే ఇలా ఇంట్లో వేసుకున్నట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత స్మెల్ అయితే రాలే కానీ కొంచెం ఏదో టేస్ట్గా ఉంటుంది అంతే. దానికోసం కొంచెం వేసుకున్నాను. తర్వాత దాంట్లో పసుపు యాడ్ చేశాను. పక్కన అయితే అన్నం అయితే ఉడికిపోయిందండి. గంజి వంపేసి పెట్టేశాను. దాంట్లో కారం, ధనియాల పొడి ఇంత ఫ్రై అయ్యాక క్యాప్సికమ్ అయితే అట్లా యాడ్ చేద్దాం. క్యాప్సికమ్ అయితే కట్ చేయకముందే కడిగి తర్వాత కట్ చేసుకోవాలండి. ఎందుకంటే కట్ చేసుకున్నాం కడుపుని దాంట్లో విత్తనాలు ఉంటాయి కదండి, గింజలు, అవన్నీ వెళ్ళిపోతాయి. అది ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి. అందుకే ఎప్పుడైనా క్యాప్సికమ్ ముందే కడుక్కొని దాని తర్వాత కట్ చేసుకోవాలి. ఇవన్నీ దాని క్యాప్సికమ్ వేసి కొంచెం ఫ్రై అయ్యాక వాటర్ వేసి మూత పెట్టేయాలి. ఆల్రెడీ ఉడికించాం కానీ పాలకూర పప్పు, దాన్ని కొంచెం మెత్తుకొని బాగా పక్కనైతే క్యాప్సికమ్ పైన పక్కన పెట్టుకొని తర్వాత ఈ స్టవ్ మీద అయితే పాలకూర పప్పుని కలిపేసుకుందాం, పోపు వేసుకుందాం. కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక ఆవాలు, తర్వాత అందులో ఎండుమిర్చి, ఎల్లిపాయలు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాత పాలకూర ఆల్రెడీ ఉడికించుకున్నామండి. పాలకూర పప్పు దాంట్లో వేసేసుకున్నాం. కొంచెం అయితే వాటర్ వేసుకున్నాం. నేనైతే ఎక్కువ గట్టిగా చేయనండి, కొంచెం పలుచగానే చేస్తాను. పాలకూర పప్పు మా ఇంట్లో అలాగనే ఇష్టపడతారు. నేను సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. అయితే క్యాప్సికమ్ అయితే కొంచెం ఫ్రై అయిందండి.
కొంచెం వాటర్ వేసి క్యాప్సికమ్ ఉడకనిద్దాం. ఆల్రెడీ క్లీన్ చేసుకున్న బీట్రూట్ క్యారెట్ని అయితే కుక్కర్లో వేసుకుంటున్నాను అండి. కుక్కర్లో వేసి ఉడికిస్తున్నాను. నేను ఉడికించాలని తాలింపు వేస్తాను. దాంట్లో ధనియాల పొడి, కారం పొడి, పసుపు, ఉప్పు అంతా వేసి బాగా కలుపుకొని కొంచెం వాటర్ అయితే వేసుకున్నామండి, ఎందుకంటే కొంచెం అరగంటకుండా. ఒక 1 విజిల్ వచ్చేదాకా పెట్టేద్దామండి. 2-3 విజిల్ వచ్చేదాకా పెట్టుకుంటే కొంచెం చాలా మెత్తగా అయిపోతుంది ముక్కలు. ఒక 1 విజిల్ వస్తే చాలండి. ఇంకండి క్యాప్సికమ్ కుర్మకి అయితే కొంచెం నువ్వులు వేసి ఫ్రై చేద్దాం. నువ్వులు కొంచెం చిటిపడలాడేదాకా వేయించాలి, బ్రౌన్గా వచ్చేదాకా. దాంట్లో కొంచెం పట్ట, లవంగ, కొబ్బరి పొడి కొంచెం వేసి దీన్ని అయితే పేస్ట్ చేసుకుందాం. మిక్సీ వేసుకొని దాంట్లో మసాలా పొడి ఉంటే కర్రీ మసాలా పొడి వేసుకోవాలండి. నేను అంతా మసాలా పొడి అయితే యాడ్ చేశాను. పేస్ట్ చేసుకోగానే నువ్వులు, కొబ్బరి పొడి పేస్ట్ దాని అయితే ఇప్పుడు ఈ క్యాప్సికంలో వేసుకొని ఫ్రై చేసేద్దాం. కొంచెం వాటర్ వేసుకొని ఉడకనియాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి అయితే ఉడకనిద్దాం. మళ్ళీ క్యారెట్ అయితే 1 విజిల్ వచ్చేసిందంటే, ఒక విజిల్ వచ్చేసింది. దానికోసం క్యారెట్ని తాలింపు చేసుకోవడానికి కోసం కడాయి పెట్టుకొని కడాయిలో ఆవాలు వేసుకొని పక్కన తర్వాత ఇంకో పక్కన అయితే క్యాప్సికమ్ కుర్మ అయితే అయిపోయిందండి. దానిలో కొత్తిమీర వేసి తినిపిద్దాం. క్యారెట్ బీట్రూట్ ఫ్రైకి అయితే కొంచెం 2-3 ఆనియన్స్, తర్వాత దాంట్లో ఎల్లిపాయలు, ఎండుమిర్చి అంతా వేసుకొని ఫ్రై చేసేయాలి. ఆల్రెడీ ఉడికించుకున్న క్యారెట్, బీన్స్ అయితే దాంట్లో వేసుకోవాలి. వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేయాలి. అందులో కొంచెం వాటర్ ఉంటుందండి, ఆ వాటర్ పోయేదాకా స్టవ్ మీద పెట్టుకుందాం. తర్వాత అయితే మెంతం రోటీ చేయడానికి గోధుమ పిండిలో కొంచెం మెంతం కూర, కారం, పసుపు, ఉప్పు అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాకనే వాటర్ వేసి పిండి పిసకాలి. వాటర్ పిండి పిసికేయాలి. దాంట్లో కొంచెం అయితే ఆయిల్ వేసుకొని 10 మినిట్స్ అయితే నానబెడదాం పిండిని.
ఇప్పుడైతే నానిపోయింది కదండి పిండి. ఇది దాన్ని అయితే రోల్ చేసుకున్నాం. రోల్ చేసుకొని పెనం మీద కాల్చుకుందామండి. ఆయిల్ అయితే కొంచెం ఫ్రెష్ చేద్దాం. ఆయిల్ అయితే ఎక్కువ యూజ్ చేయడం లేదండి చపాతీలకు. మెంతం కూర చపాతీ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చేసుకున్న వంటలన్నీ హాట్ బాక్స్లోకి మార్చుకుందాం. రైసు గిన్నెల నుంచి హాట్ బాక్స్లో మార్చుకుంటున్నానండి. బీట్రూట్ రెడీ అయిపోయింది కానీ అది కూడా డిష్లోకి అయితే మార్చేసుకుంటున్నాను. పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత క్యాప్సికమ్ కుర్మా కూడా డిష్లోకి మార్చుకుందాం. దీనిగా మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. పాలకూర పప్పు కూడా డిష్లోకి మార్చుకుందాం. మేము పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడైతే వంటలన్నీ రెడీ అయిపోయాయండి. ఏమేం చేసాం చూద్దాం రండి. రైసు, పాలకూర పప్పు, మెంతకూర చపాతీ, బీట్రూట్ క్యారెట్ ఫ్రై, క్యాప్సికమ్ కుర్మా. ఈరోజుతో నా వీడియో ఎంత అండి. బాయ్ ఫ్రెండ్స్.